ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతని జీవితం మొత్తం కష్టాల మధ్యనే గడిచేది. రోజూ తెల్లవారుఝామునే ఏచి, అడవికి వెళ్లి చెట్లు నరికి కట్టెలు మోసుకొచ్చి ఊరిలో అమ్మేవాడు. అతనికి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి, ఇద్దరు చిన్న పిల్లలు. పిల్లలు నవ్వితేనే అతని జీవితం ఆనందంగా అనిపించేది. కాని ఆ నవ్వులు ఎక్కువసేపు ఉండేవి కాదు. ఎందుకంటే పేదరికం ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. వర్షాకాలం వచ్చినప్పుడు కట్టెలు ఎండకపోవడంతో అమ్ముడుపోయేవి కాదు. అప్పుడు ఇంట్లో అన్నం కూడా కష్టమయ్యేది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే రామయ్య మనసు చీలిపోయేది. ఎన్నిసార్లు దేవుడిని ప్రార్థించాడో లెక్కలేదు. దేవుడా, మా కష్టాలు తీరే రోజు ఎప్పుడైనా వస్తుందా అని ఆకాశం వైపు చూస్తూ అడిగేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య అడవికి వెళ్ళేటప్పుడు భార్య లక్ష్మి కన్నీళ్లతో చెప్పింది, ఇంట్లో ఒక గింజ బియ్యం కూడా లేదు. ఈరోజైనా ఏమైనా తెచ్చే ప్రయత్నం చెయ్యి. ఆ మాటలు రామయ్య గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ రోజు అతను సాధారణంగా వెళ్లే చోట కాకుండా అడవిలో ఇంకా లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లుంటాయని, ఎక్కువ కట్టెలు దొరుకుతాయని విన్నాడు. అడవిలో లోతుగా వెళుతూ ఉండగా చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. పక్షుల శబ్దాలు మాత్రమే వినిపించేవి. ఎక్కడో కోతులరుస్తున్నాయి. అడుగులు వేస్తుంటే పాములు పరిగెత్తిపోతున్నాయి. అయినా రామయ్య ఆగలేదు. కుటుంబం ముఖాలు గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఒక భారీ చెట్టు కనిపించింది. దాని కాండం అంత పెద్దగా ఉంది, ఇద్దరు మనుషులు చేతులు కలిపినా చుట్టలేనంత. రామయ్య ఆశతో గుండె వేగంగా కుట్టుకుంది. ఈ చెట్టు కొడితే చాలా కట్టెలు వస్తాయి, ఈరోజు మంచి డబ్బు వస్తుంది అనుకున్నాడు. గొడ్డలిని తీసుకుని చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క దెబ్బకు చెట్టు కంపించింది. చెమటతో శరీరం తడిసిపోయింది. అయినా ఆపలేదు. కొడుతుండగా అకస్మాత్తుగా గొడ్డలి గట్టిగా ఏదో దానికి తగిలింది. చెట్టు కట్టెకి కాకుండా లోహానికి తగిలినట్టు శబ్దం వచ్చింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. మళ్లీ కొట్టాడు. అదే శబ్దం. అతను చెట్టు తొలగించి చూశాడు. లోపల ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది. దానిమీద మట్టితోపాటు పాత గుర్తులు ఉన్నాయి. ఎవరో చాలా సంవత్సరాల క్రితం దాచినట్టు అనిపించింది. రామయ్య చేతులు ఉనికిపోయాయి. నెమ్మదిగా పెట్టె మూత తెరిచాడు. లోపల ఉన్నది చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. బంగారు నాణేలు మెరుస్తున్నాయి. వజ్రాల హారాలు మెరుపుల్లా మెరిశాయి. వెండి పాత్రలు ఉన్నాయి. అతనికి ఊపిరి ఆడలేదు. ఇంత సంపద తన కళ్లముందు ఉండడం నమ్మలేకపోయాడు. ఇది చాలు, ఇక మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు. పిల్లలు బాగా చదువుకుంటారు, భార్యకు కష్టాలు ఉండవు, అప్పులన్నీ తీరిపోతాయి. మనసులో ఎన్నో కలలు మెదిలాయి. కాని అదే సమయంలో ఒక సందేహం కూడా వచ్చి కూర్చుంది. ఇది ఎవరిదో ధనం, నేను తీసుకుంటే దొంగతనమే కదా అని మనసు ప్రశ్నించింది. అంతలో వెనకమించి ఓ నెమ్మదైన స్వరం వినిపించింది. బాబూ! రామయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. తెల్లటి గడ్డం, మృదువైన ముఖం, కళ్లల్లో విచిత్రమైన వెలుగు. అతను సాధారణ మనిషిలా కనిపించలేదు. వృద్ధుడు నెమ్మదిగా దగ్గరకు వచ్చి పెట్టెను చూశాడు. ఇది అడవిదేవతకు చెందిన ధనం. చాలామందికి ఇది దొరికింది, కాని ఎవరికీ నిజమైన అదృష్టం రాలేదు అన్నాడు. రామయ్య భయంతో ఆశతో కలిపి అడిగాడు. అయితే నాకు ఏమవుతుంది తాతయ్యా? నాకు చాలా అవసరముంది. వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు. నీ మనసు శుద్ధంగా ఉంటే నీకు కావలసిన దానికంటే ఎక్కువే దొరుకుతుంది. కాని లోభం చేస్తే అన్నీ పోతాయి. రామయ్య గుండెల్లో పెద్ద పోరాటం మొదలైంది. ఒకవైపు పిల్లల ఆకలి, భార్య కన్నీళ్లు, మరోవైపు నిజాయితీ. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. చివరికి గట్టిగా ఊపిరి తీసుకుని పెట్టె మూసి వృద్ధుడికిచ్చేశాడు. తాతయ్య, ఇది నాకు చెందినది కాదు, మీరు తీసుకోండి. వృద్ధుడి కళ్లల్లో ఆనందం మెరిసింది. నీ పరీక్ష నువ్వు గెలిచావు బాబూ. అప్పుడే గాలి బలంగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. వృద్ధుడు మెల్లగా మాయమయ్యాడు. అతను నిలిచిన చోట ఒక చిన్న మొక్క మొలిచింది. రామయ్య ఆశ్చర్యంతో చూస్తుండగానే అది క్షణాల్లో పెద్ద చెట్టుగా మారింది.
ఆ చెట్టు ఆకులు, కొమ్మలు అన్నీ బంగారంతో తయారైనట్టు మెరిసిపోతున్నాయి. కొమ్మల నుంచి చిన్న చిన్న బంగారు ముక్కలు నేలపై పడుతున్నాయి. రామయ్య భయంతో పాటు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బంగారాన్ని తీసుకుని ఊరికి వెళ్ళాడు. మొదట అప్పులన్నీ తీర్చాడు. తరువాత చిన్న ఇళ్ళు పెద్ద ఇళ్లుగా మార్చాడు. పిల్లలను మంచి పాఠశాలలో చేర్చాడు. భార్య ముఖంలో ఎన్నాళ్ల తర్వాత చిరునవ్వు వచ్చింది. కాని రామయ్య అక్కడే ఆగలేదు. తన కష్టాలు గుర్తొచ్చి ఊరిలో ఉన్న పేదవాళ్లకు పని ఇచ్చాడు. ఎవరికైనా ఆకలి ఉంటే అన్నం పెట్టేవాడు. స్కూల్ కట్టించాడు. బావులు తవ్వించాడు. ఊరు మొత్తం మారిపోయింది. రామయ్య ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కాని మనసులో మాత్రం అదే పేద కట్టెలు కొట్టే మనిషిగానే ఉన్నాడు. వినయం తగ్గలేదు. ఎవరికీ అహంకారం చూపలేదు. ఒక సాయంత్రం పిల్లలను దగ్గరకు పిలిచి చెప్పాడు, మన జీవితాన్ని మార్చింది బంగారం కాదు, నిజాయితీ. మనసు శుద్ధంగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పిల్లలు తండ్రిని గర్వంగా చూశారు. ఆ రోజునుంచి ఊరివాళ్లు ఈ కథను తరతరాలుగా చెప్పుకుంటున్నారు. కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడూ వదలడని, నిజాయితీ ఉన్నవాడికి అదృష్టం తప్పకుండా వస్తుందని.